దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి ఒక దినము దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణము కొరకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ఆయన నామాన్ని బట్టి స్తుతిస్తాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దయగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఇజ్రాయేలు స్తోత్రముల మీద ఆశీర్వైనటువంటి దేవుడు, అనుదినము నీ యొక్క సన్నిధిని సమీపించి మీ నామాన్ని స్తుతించడానికి మీరు మాకు చూపుతున్నటువంటి మంచి తరుణం కొరకై నీకు స్తోత్రములు. దయగల రాజా, ఈ రాత్రికాల సమయంలో దయతో మమ్మల్ని ఒకసారి కనికరించండి. దినమంతట్లో లోక సంచారంలో మేము ఉంటుండగా మా నేత్రములు కానీ, మా తలంపులు కానీ, మా క్రియలు కానీ చెడిపోయి ఉంటే ఒకవేళ దయతో మీ రక్తము చేత మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా. మమ్మల్ని కడగండి, శుద్ధులుగా మలచండి అయ్యా. నిర్దోషులుగా మార్చే శక్తి నీకు మాత్రమే ఉన్నది. మీ రక్తము చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ అభిషేకం చేత నింపి ఈ యొక్క ఆరాధన అంతటి ద్వారా మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ కొంచెం సకల ఆటంకములను యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఈ ప్రసన్నత అందరి మీద కుమ్మరించి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. పగిలిన ఘటమై ఒలికిన జలమై వడియగు సుడిలో చిక్కిన నావయై. పగిలిన ఘటమై ఒలికిన జలమై వడియగు సుడిలో చిక్కిన నావయై. సుఖశాంతులు నెరవేరని కలయై. సుఖశాంతులు నెరవేరని కలయై. భక్తుడనగునను తీరము చేసెడి. భక్తుడనగునను తీరము చేసెడి. భారము దోషఫలం గుణ బ్రతుకు శిథిలమై. మూల పితరుని పాపఫలితమై దోషఫలం గుణ బ్రతుకు శిథిలమై. పావన జీవన కరకుగా నాపై విసురగరిపును బలమగు బలలు కరచరమై. కరకుగా నాపై విసురగరిపులు వైరులకు నన్ను బ్రతికింపా. నన్ను బ్రతికించి సఫలుని చేయగా జగదాధారుడా. సఫలుని చేయగా జగదా
ప్రభు యేసుని చరితము వినరండి, ఇక ప్రభు యేసుని చరితము వినరండి. యేసుని శ్రీపారేషుని దలచిన, యేసుని శ్రీపారేషుని దలచిన దోషము తొలగునుగా, దోషము తొలగునుగా, దోషము తొలగునుగా. ప్రభు యేసుని చరితము వినరండి, ప్రభు యేసుని చరితము వినరండి. పరమాత్ముడు తానే నరరూపునగరా, పరమాత్ముడు తానే నరరూపునగరా, పరమాత్ముడు తానే నరరూపునగరా. సిలువలో వేలెను రక్షకుడే చూడే, సిలువలో వేలెను రక్షకుడే చూడే, యేసుడే యేసుడే యేసుని దోషుడుగా. ప్రభు వినరండి, ప్రభు యేసుని చరితము వినరండి. వరవేదములోని పరమ ప్రజాపతి, వరవేదములోని పరమ ప్రజాపతి, పరమ ధరలేరెవ్వరు ధన్యుడు యేసుడే, ధరలేరెవ్వరు ధన్యుడు యేసుడే, యేసుడు ఈశుడుగా, యేసుడే ఈశుడుగా, యేసుడు ఈశుడుగా. ప్రభు వినరండి, ప్రభు యేసుని చరితము వినరండి. యేసుని శ్రీపారేషుని దలచిన, యేసుని శ్రీపారేషుని దలచిన దోషము తొలగునుగా, దోషము దోషము తొలగునుగా. ప్రభు యేసుని చరితము వినరండి, ప్రభు యేసుని చరితము వినరండి. ఎవరండి కేవి జోసఫ్ గారు రచించి ఆరంభించినటువంటి మరొక పాట పాడదాం. ఇంతకుముందు మనం పాడింది కేవి షేకప్ గారి పాట, కేవి జోసఫ్ గారి పాడదాం. చాలా మంచి కళాకారులు వాళ్ళు, చాలా చక్కగా దేవుడు వారికి ఇచ్చిన కళాశక్తిని బట్టి మంచి పాటలు రాసి సాహిత్య సంఘానికి అందించిన హల్లెలూయా. దైవం బహు శ్రీ యేసువా
మర్మం వైన మానవా నీదు మహాత్మ్యం జన్మా ప్రభావం ఎరుగా దైవం యేసువా ధర్మం వైన మానవా నీదు మహాత్మ్యం జన్మా ప్రభావం ఎరుగాక ఏ జంపిరే ఓ దైవం శ్రీ యేసువా పావానుండాలోకులు పాపివంతు ఎంచిరే పాపివంతు నిన్నడా పావానునిగా తీర్తురే పావానుండాలోకులు పాపివంతు ఎంచిరే పాపివంతు నిన్నడా పావానునిగా తీర్తురే తీర్పును పొంది తీర్పారివై తీర్పును పొంది తీర్పారివై నా రక్షక యేసువా ఓ దైవం శ్రీ యేసువా మర్మం వైన మానవా నీదు మహాత్మ్యం జన్మ ప్రభావం ఎరుగాక ఏ జంపిరే ఓ దైవం శ్రీ యేసువా సిలువలోని త్యాగము విలువ తండ్రి మెచ్చనే పాపి విమోచనమును పరమంగీకార్యం విలువలోని త్యాగము విలువ తండ్రి మెచ్చనే పాపి విమోచన పరమంగీకార్యుంచనే మరణంబు పొందా జీవంబు మరణంబు పొందా జీవంబు నా రక్షక యేసువా ఆ దైవం శ్రీ యేసువా మర్మం వైన మానవా నీదు మాత్రం జన్మ ప్రభావం ఎరుగాక ఏ ఓ దైవం శ్రీ యేసువా ప్రభు అంటారు చివరిగా ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియను ప్రారంభించిన అల్ఫవు మేఘవు నీవైతివే ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవు మేఘవు నీవైతివే ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణ
రక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు కుమ్మములని తెలిపి లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయ సంకల్పమే. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయ సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము మేఘము నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. జీవపు వెలుగుగా నన్ను పరిశుద్ధాత్మను నాకు సహితివే. జీవపు వెలుగుగా నాకు సహితివే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియను ప్రారంభించిన అల్పము మేఘము నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము పూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిశ్చితివే. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిశ్చితివే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. ప్రభువా కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన నీవైతే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము మేఘము నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాకు ఒక చిన్న సవాల్ ఎప్పుడు దేవునితో నాకు ఉంటుంది. ఏంటంటే, వై ఐ ఆమ్ కమిటింగ్ ద ప్రేయర్ లైఫ్. ఇట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అంటే దేవుడు చాలాసార్లు నా అంతరాత్మతో నన్ను గద్దించినటువంటి మాట ఏంటంటే, దినములో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మీకు టైం ఉంటుంది. ఉదయకాలం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు ఎన్ని పనులు చేశారా అంటే ఎవరు చెప్పలేరు. తింటున్నారు, చదువుతున్నారు, పండుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు, లెక్కలేనన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా. అన్ని పనులకు టైం ఉంటుంది, కానీ నా నామాన్ని స్తుతించడానికి టైం ఉండదు అన్న ఒక సవాల్ ఎప్పుడు నా ముందు ఉంటుంది అన్నమాట.
దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ హ్యావ్ కమిటెడ్ ప్రేయర్ లైఫ్. అందుకే కొంతకాలం వేకోజామునే ప్రార్థన చేసినాం. మొదటి సమయం దినములో ఆరంభంలో మొదటి గంట దేవునికి ఇచ్చేసాను అని 4 to 5 మేబీ నా జీవితంలో కొన్ని సంవత్సరాలు జరిగింది. కొన్ని నెలలు 2 నెలలు కాదు, ఇంచుమించు 13 సంవత్సరాలు ఆ ప్రక్రియ నా జీవితంలో దేవుడు కొనసాగించాడు. సో ఇప్పుడు కూడా మరి సాయంకాలం ప్రార్థన చేస్తున్నాము. వేకోజామున లేవడము సాధ్యమైతే లేదు, శరీరం అలసిపోతున్నది, వృత్తిరీత్యా మరి దినమంతా అలసిపోతున్నాం, నైట్ పండుకునేసరికి లేట్ అవుతుంది. ఇట్లా అనేక కార్యక్రమాలు, నైట్ అంతా కూడా కొన్నిసార్లు మరి జరుగుతున్న సంభవాల మీద పరిశోధన చేయాల్సి వస్తున్నది. చర్చలు చేస్తున్నాం, చర్చలకు సంబంధించి మరి ఎంతో డేటాను సంపాదించుకోవాలి. ఎవరెవరు ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ కలిగి ఉన్నారు సమాజంలో ఈ అంశం మీద అనేటటువంటిది సేకరించాలి. కాబట్టి సువార్త ప్రకటన చేయాలి. చాలా టైం అసలు దొరుకుతలేదు అని చెప్పడం లేదు. వేకోజాం లేవడానికి చాతనైతే లేదు. యశుప్రభు అందుకే మీ ఆత్మ సిద్ధమే కానీ శరీరము, ఎందుకంటే చాలామంది శరీరాలు బలహీనం అయిపోతాయి. వేకువనే లేవడం అనేది అసాధ్యమైనటువంటి కార్యక్రమం. కానీ కొంతమంది నమ్మకంగా వేకువనే ప్రార్థిస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తాం. వారిని దేవుడు బహుగా అభిషేకించి ఆశీర్వదించిన దాకా. నా జీవితంలో నాకు చాలా ఇష్టమైనది కూడా వేకువ ప్రార్థనే. వేకువ లేచి ప్రార్థన చేయాలి, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని నామాన్ని స్తుతించడం, ఆరాధించడం వేకువ. దేవుని బిడ్డలారా, మరలా నేను ఒక తీర్మానం చేశాను. 100 రోజులు ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి యుద్ధం గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ లోక అంతము, ఈ చరిత్ర, ఈ ప్రపంచం యొక్క అంతం ఇజ్రాయెల్ దేశంతో ముడిపడి ఉంది. చిన్న దేశమే ఇజ్రాయేలీలు, మరి వాళ్ళు పెద్ద జనసంఖ్య కలిగినటువంటి దేశం కాదు, చాలా చిన్న దేశము. వారి భూభాగం కూడా చాలా చిన్నది. భారతదేశంతో పోల్చుకుంటే, ఇంకా వేరే దేశాలతో పోల్చుకుంటే వారి పాపులేషన్ చాలా తక్కువ. అయినా ఈరోజు ప్రపంచం వారిని చూసి భయపడుతుంది. కారణం ఏంటంటే వారి దగ్గర ఉన్న టెక్నాలజీ, వారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఎవడు వర్ణించలేడు. వారిని ఎట్లా పోల్చొచ్చంటే, మనము బైబిల్లో ఒక దూత కొన్ని లక్షల మందిని హతం చేసినట్టుగా మనం చూస్తాం. ఎన్ని లక్షల మంది అంటే 1,85,000 మందిని ఒకే దూత ఒక రాత్రి హతము చేసినట్లుగా మనం చూస్తాం. అట్లా ఇజ్రాయేలు పౌరులు, యూదా పౌరులు ఎటువంటి వాళ్ళంటే ఒక్కడు 1,80,000 మందితో సమానం అన్నమాట. అంత జ్ఞానం వారికి ఉంటుంది. చిన్న పిల్లాడైనా చాలా పెద్దదిగా అనుకుంటాడు వాడు. వాని మైండ్ అసలు ఉంటుంది. ఇజ్రాయేల్ యొక్క మైండ్ అసలు ఉంటుంది అంటే, వాడు 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచి చాలా చాలా ఓవర్గా థింకింగ్ చేయడము, ఏదో వాడు సాధించాలని కోణంలో ఆలోచించడము, ఆ రీతిగా వాళ్ళ తలంపులు పనిచేయడము, వాళ్ళు కొన్ని ప్రక్రియలు చేయడం, సక్సెస్ఫుల్ అవ్వడం. ప్రపంచ ఎత్తులో ఈరోజు ఎక్కువ నోబెల్ బహుమతులు సంపాదించినటువంటి దేశం ఇజ్రాయేలే. ప్రపంచంలో ఏ దేశం వారికి ఆ చరిత్ర లేదు. కాబట్టి ఈరోజు వారిని చూసి అరబ్ కంట్రీస్ భయపడుతున్నాయి. ఇంకా ప్రపంచంలో మిగతా నాస్తిక దేశాలు భయపడుతున్నాయి. రష్యా, రుమేనియా, మరి చైనా లాంటి దేశాలు కూడా వారికి భయపడుతున్నాయి. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి జ్ఞానం విలువైంది. మొన్నటి దినాన మరి ఒకటే రోజు 5,000 మంది ఉగ్రవాదులను వాళ్ళు పనికి రాకుండా చేసినారు. ఎంత 5,000 మంది ఉగ్రవాదులు. చాలామంది కళ్ళు పోయినాయి, చాలామంది చనిపోయారు. 20 మంది వరకు చనిపోయారు అవి వాకర్ ఫోన్స్ పేలడం వల్ల. ఎట్లా ఇది చేయగలిగినారు వీళ్ళు అంటే, అది వారి యొక్క జ్ఞానం. ఈరోజు ప్రపంచం అంతా భయపడుతుంది, మా డేటా ఎక్కడ మా దగ్గర ఉందో. రష్యా భయపడుతుంది, మా డేటా ఎక్కడ ఇజ్రాయెల్ దగ్గర ఉందో, ఎక్కడెక్కడ ఏ విషయాల్లో వాడు మా దగ్గర బాంబులు పెట్టి మా దగ్గరికి పంపించిండో. ఇజ్రాయెల్ నుంచే కదా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా బాంబులు సప్లై చేయబడుతున్నాయి. ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా ఇండియాతో సహా ఇజ్రాయెల్ దగ్గరనే బాంబులు కొనుక్కోవాలి. న్యూక్లియర్ బాంబ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. మరి వాళ్ళు బాంబులు మనకి ఇస్తారు కానీ ఐరన్ భీమ్, ఐరన్ డూమ్, ఐరన్ స్ట్రింగ్ మనకి ఇయ్యరు. కాబట్టి ఇజ్రాయేల్ యొక్క చరిత్ర విలువైంది. అయితే వారు ఎంత గొప్పవారని మనము జ్ఞాపకం చేసుకుంటున్నామో, అంతకన్నా గొప్పవాళ్ళు ఏంటంటే ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ అంటాడు. ఇంకా మరి కనబడుతున్న చుట్టుముడున్న దేశాలతోని, కనబడుతున్న వ్యక్తులతోని కొన్ని వెపన్స్ వాడు ఉపయోగించి వానుకున్న జ్ఞానాన్ని బట్టి చంపుతున్నాడు. కానీ మేము ఆత్మలోకంలో కనబడుతున్న చీకటి శక్తులను చంపుతున్నాం రోజు ప్రార్థన. కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ గురించి మనం ప్రార్థన చేయాలంటే అర్థం ఏంటంటే, ఈ శత్రు దేశాలన్నీ యుద్ధం విరమించుకోవాలని చేయడం కాదు. యుద్ధం విరమించుకోవద్దు, యుద్ధం జరగాల. యేసుప్రభు రావాలంటే ఇంకా అన్ని 10 దేశాలు ఒక్కటే ఇజ్రాయెల్ మీదకి పోవాలి. యుద్ధం జరగొద్దని కాదు.
కానీ యుద్ధంలో వారి మీద పనిచేస్తున్న అంధకార శక్తులు గాలిపోవాలని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి దాని కొరకు నేను 100 రోజులు చేతానని తీర్మానించుకున్నాను. నెక్స్ట్ వచ్చే నెల ఒక చిన్న ఎపిసోడ్ ఒకటి చర్చ కార్యక్రమం ఉన్నది. మేబీ దాని తర్వాత ప్రారంభిస్తామని. యుద్ధం అయితే ఆగదు. మనం దాని గురించి ఖచ్చితంగా 100 రోజులు ఉపవాస ప్రార్థన చేసినా, ఏకోజావం ప్రార్థన చేసినా యుద్ధం కొనసాగుతాయి. ఆగే సూచనలు ఏ క్వశ్చనా లేవు, ఏ క్వశ్చన కూడా లేవు. ఇప్పుడు హిజ్బుల్లా ఫస్ట్ గాజా మొదలుపెట్టింది. గాజా డౌన్ అయిపోయింది. వారి దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నీ అయిపోయినాయి. కమాండర్స్ అంతా క్లోజ్ అయిపోయారు. యుద్ధం చేసేటటువంటి హోప్స్ వారికి లేవు. వాళ్ళు విరమించుకున్నారు. వారి భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటున్నారు మెల్లమెల్లగా వెస్ట్ బ్యాంక్ వరకు. మరి ఇప్పుడు అక్కడ హిజ్బుల్లా లేచింది, మధ్యలో ఇరాన్ లేచింది. ఇరాన్ను చల్లబడిపోయింది, హిజ్బుల్లా లేచింది. ఇప్పుడు హిజ్బుల్లా కూడా ఆల్మోస్ట్ నిన్నటి దినాన 1000 ర్యాకెట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కరెక్ట్ స్పాట్ మీద యుద్ధం వేసారు. ఎందుకంటే ఆ ర్యాకెట్లన్నీ కూడా వీళ్ళ దగ్గర కొనుక్కునేవి. వీళ్ళు అందులో ఒక చిప్పు పెట్టి పంపించుంటాడు మేబీ ఎక్కడ ఉన్నాయి ఇవి అని చెప్పడానికి. ఇజ్రాయెల్ దేశం దగ్గర కొనుక్కొని తెచ్చిపెట్టుకున్న భూభాగంగా చుట్టుముట్టు ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ కొనుక్కొని ఎక్కడ పెట్టుకున్నారో అక్కడ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట ఇజ్రాయెల్, ఇక్కడ ఉన్నాం మేమని. 1000 ర్యాకెట్స్ నిన్నటి దినాన ఒక న్యూక్లియర్ వెపన్తో క్లోజ్ చేసి పడేసినాడు. పెద్ద కొండ బగ్గున మండిపడి కాలిపోయింది. అంత టెక్నాలజీ. వాడు పెద్ద రిస్క్ తీసుకోడు ఇజ్రాయెల్ దేశం. కాకపోతే మన బాధ్యత, మనం ప్రార్థన చేయడం మన బాధ్యత. హల్లెలూయా. చిన్న మాట చదివి మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాం. అయితే మీరు యేసుక్రీస్తును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తాహృతి యందు నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికను సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్న వాళ్ళను. చదవన లేఖన భాగమును దేవుడు మన వెలికిలో పాలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇక్కడ 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఒకడు ప్రాచీన వ్యక్తి, రెండవవాడు నవీన వ్యక్తి. అక్కడ ప్రాచీన స్వభావము అన్న దగ్గర ఏమున్నది? పుట్టినట్లో మూల భాషలో ప్రాచీన పురుషుడు, ప్రాచీన పురుషుడు. దేవుని బిడ్డలారా, ప్రాచీన పురుషుడు ఎవడా అంటే ఆదాము ద్వారా వచ్చినవాడు ప్రాచీన పురుషుడు. ఆదాము రక్తం పంచుకొని పుట్టినవాడు ప్రాచీన పురుషుడు. ప్రాచీన స్వభావం ఒకటి ఉన్నది. ఈ ప్రాచీన స్వభావం ఏమి చేస్తున్నది అంటే ఇది దేవునికి విరోధమై ఉన్నదంటాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 2వ అధ్యాయము 12వ వచనంలో 10 నుంచి చదువుదాం. 10 నుంచి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, ఎటువంటిదంటే అది శరీర ఇచ్ఛలతో కూడినటువంటి స్వభావం, ఆదాము ద్వారా వచ్చిన స్వభావము శరీర ఇచ్ఛలతో కూడినటువంటి స్వభావము అంటున్నాడు. అంతేకాదు 3వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే అక్కడ 9వ వచనంలో ఏంటంటే ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు ఏం చేయండి, నూతన పరచబడు నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రాచీన స్వభావం ఎటువంటిదంటే అవిధేయత అంటాడు అక్కడ 2వ వచనంలో. ప్రాచీన స్వభావం 5 నుంచి చదువుదాం. కావున భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురాతయు, దురాశయు, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి అనగా అవిధేయుని కుమారుల మీదికి వచ్చును అంటున్నాడు. ప్రాచీన స్వభావం అనేటటువంటిది అవిధేయుని ద్వారా వచ్చింది. అది అవిధేయుని కుమారుని మీదకి. అంటే అవిధేయుడు అంటే ఎవరండి? ఆదాము మొదటి అవిధేయుడు దేవునికి. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడని చరిత్ర ఆదాము సృజించినాడు, సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రాచీన స్వభావం గురించి బైబిల్ చాలా స్థలాలలో మాట్లాడుతున్నది.
ఈ ప్రాచీన స్వభావం ఎటువంటిది అంటే ఏమాత్రము దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు ఇది. ఏంటండి, రోమిలకు రాసినటువంటి పత్రికలో మీరు గమనించినట్లయితే మరి 7వ అధ్యాయములో మీరు చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చదవండి. రోమ 7:17 చూద్దాం. 7:17 15 నుంచి చదువుదాం. ఏలే అనగా నేను చేయున్నది నేను ఎరుగను, ద్వేషించున్నదే చేయుచున్నాను. ఒప్పుకొనుచున్నాను, కావున నాయందు నివసించు పాపమే కానీ నేను కాను. ఈ స్వభావం ఎటువంటిదంటే అది మన శరీరములో నివసిస్తున్నది అని అంటున్నాడు ఇక్కడ పౌలు. చాలామంది జన్మ పాపము లేదండి అంటున్న వారికి ఇది ఒక గొప్ప సవాల్. ఈరోజు ఒక వ్యక్తి లైవ్ పెట్టి మాట్లాడుతున్నాడు. జన్మ పాపం ఎట్లుంటుందండి? ఇప్పుడు నీ శరీరం నేను ఆటంకపరుస్తున్నాడే దాన్ని నరికి పాడేయమన్నాడు యేసు ప్రభుల వారు. నీ కన్నుని అభ్యంతరపరుస్తుంది నరికేయమన్నాడు యేసు ప్రభుల వారు. మరి మన కన్ను మనకు అభ్యంతరపడాలంటే ముందు తలంపులో ఉంటుంది. తలంపులు చెడిపోయినప్పుడు కన్ను అభ్యంతరపడుతుంది. తలంపులు చెడిపోయినప్పుడు చెయ్యి తప్పు చేస్తుంది. తలంపులు చెడిపోయినప్పుడు కాళ్ళు తప్పు చేస్తాయి. కాబట్టి మూలము కేంద్రం తలంపులు హృదయమే కదా. నీ హృదయంలోనికి పాపం వచ్చింది అంటే శరీరంలో పాపం లేదు. తల్లి గర్భం నుంచి మనం జన్మించినప్పుడు మన శరీరం వచ్చుతున్నది, కానీ మన మనసు మన హృదయము పవిత్రంగా ఉన్నది. దేవుని చిత్తానుసారమైన హృదయం. అందుకే పసిపిల్లల హృదయం చాలా నిష్కల్మషమైనది. తప్పితే తలంపులు ఆలోచనలు కొడుతున్నాయి పాపాలు, తప్పితే శరీరంలో లేదు లేదంటున్నాడు ఆయన. మరి ఇక్కడ నా శరీరం మందు నివసించు పాపం అంటున్నాడు. నాయందు అనగా నా శరీరం మందు. తలంపులను నివసిస్తుందా పాపం? శరీరం నివసిస్తుందా? శరీరము దాని ఇచ్చలతో కూడా అన్నాడు. శరీర కోరికలు నెరవేర్చుకున్న వారము మన శరీరానికి దాసులము కామన్నాడు. అంటే శరీరం కొన్ని కోరికలు ఉన్నాయి, శరీరానికి కొన్ని స్వభావం ఉన్నది, శరీరంలో కొన్ని నివసిస్తున్నాయి. ఒకటి ఎంత మంచిగా మనం బ్రతక చేసినా, ఎంత నీతిగా బ్రతక చేసినా, ఒక వయసుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా తప్పు చేస్తాం. ఎందుకు? మన హృదయం ఎంత పవిత్రంగా ఉన్నా మన శరీరం మన కంట్రోల్లో ఉండదు. యవ్వన కాలంలో శరీరేచ్ఛలు ఉరుకులు పెడతాయంట మనిషి. శరీరం అనేటటువంటిది అపవిత్రంగా మార్చబడడానికి ఏది కేంద్రం అవుతున్నది? హృదయంలో ఎంత పవిత్రంగా జీవించినా, ఎంత నీతిగా బ్రతికినా, ధర్మశాస్త్రం అంతా హృదయం అనే పలక మీద రాసుకున్నా, నింపుకున్నా, శరీరం వారి మాట వినదు. శరీరాన్ని కూడా లోపరుచుకోమని. అందుకే అది ఎంత మాత్రము దేవునికి లోబడనీరదన్నాడు. శరీరం ఎంత మాత్రం కూడా శరీరానుసారమైన మనసు దేవుని ధర్మశాస్త్రమునకు ఎంత మాత్రము లోబడనీరదు అంటాడు. దేవుని బిడ్డలారా ఇక్కడ అంటాడు చూడండి ఒకసారి. 7వ వచనం, 8వ అధ్యాయం 7వ వచనంలో, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏంటండి ఆ స్వభావం? నీ శరీరంలో ఉన్న స్వభావం ఏం చేస్తుందంట? దేవునికి లోబడదంట. అది దేవుని బిడ్డలు. అందుకే ఇక్కడ నవీన స్వభావం ధరించుకోనండి అంటున్నాడు అనమాట. హల్లెలూయా. మీ ప్రాచీన స్వభావం వదులుకోవాలా. ఆదాము ద్వారా మనకు వచ్చినటువంటి స్వభావం మంచిది కాదు. ఆదాము ద్వారా మనకు వచ్చిన స్వభావం మన ద్వారా పాపములు చేపించే స్వభావం వచ్చింది, మనకు నరకాన్ని తీసుకెళ్లే స్వభావం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నో మాట అంట, ఈరోజు జన్మ పాపం లేదంటున్న వాళ్ళందరూ కూడా ఏమంటారంటే జన్మ పాపం లేదండి, అయినా మనం పాపులమే. ఎట్లా పాపులం అంటే క్రియాపాపులం. ఏ విధంగా పాపి అవుతున్నావు కదా? నీకు కంక్లూజన్ ఏంది? జన్మ పాపం లేదని నువ్వు ఒప్పుకున్నా, అంగీకరించినా, క్రియల్లో పాపం లేకుండా ఎవడని జీవిస్తారంటే ఎవడి వల్ల కదా అంటారు. మళ్ళీ నీతిమంతులు లేడు, ఒకడైనా లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని కోసం మేము పొందుకోలేకపోతున్నారు. అసాధ్యమండి నీతిగా బ్రతకడము. ఎలాగూ నువ్వు పాపి అవుతావు కదా, దానికి నువ్వు జన్మపాపం అంగీకరించడానికి ఏం అడ్డం వస్తుంది? ఈగో అడ్డం వస్తుంది. అక్కడ నువ్వు జన్మ పాపం అంగీకరించకుండా ఉండడానికి, జన్మ ద్వారా మనిషి పవిత్రులను ఒప్పుకుంటే, నువ్వు అంత తీవ్రత, అంత బలము, అంత నీకుంటే నీతిగా బ్రతికి నువ్వు చూపించాలి. జన్మలో పాపం లేదంటే క్రియల్లో కూడా పాపం లేనివాడు కూడా ఉన్నాడని యేసుప్రభు తప్ప ఏమైనా చూపించగలుగుతాడా? ఎవరిని చూపించలేడు. దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు నేను పాపుల్లో ప్రధానుడని. ఏంటంటే ఈ ప్రధాన పాపికి దేవుడు కనికరించిందంట. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నూతన స్వభావము కావాలి. ఈ నూతన స్వభావము మనకు ఎట్లా వస్తుందా అంటే మారు మనసు పొందడం ద్వారా వస్తుంది. తీతుకు రాసినటువంటి పత్రిక చివరిగా అదొక మాట చూసుకొని మనం ప్రార్థన చేద్దాం. ఎక్కువసేపు మాట్లాడుకోవడానికి
టైం లేదు, రేపు మళ్ళీ ఆదివారం కాబట్టి వేకువనే మనం దేవుని సన్నిధికి వస్తాం. రైట్. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఏమిస్తుందంట? నూతన స్వభావం. ఎందుకు నూతన స్వభావం? మొదటి స్వభావం మంచిగా దాన్నే బాగు చేయవచ్చు కదా. ఆ పాత స్వభావాన్ని సిలువేసేయమన్నాడు, పాత స్వభావాన్ని చంపేయమన్నాడు. ప్రాచీన స్వభావాన్ని ఏం చేయండి? చంపివేయండి దాని ఇచ్చలతో కూడా. నవీన స్వభావాన్ని ధరించుకోనండి, నూతన స్వభావాన్ని ధరించుకోనండి. ఇది క్రీస్తు ద్వారా మనకు కలుగుతున్నది. మారు మనసు పొంది బాప్సం పొందిన దినాన మనకు నూతన స్వభావం కలుగుతున్నది. మరి అట్లయితే యేసుప్రభు కూడా మరి బాప్సం పొందిండు కదా, అంటే మరి ఆయన కూడా నూతన స్వభావం ధరించుకున్నా అంటే యేసుప్రభు బాప్సం పొందినప్పుడు ఒక ప్రత్యేకమైన మాట ఉంటుంది. నీతి యావత్తు ఇలాగూ నెరవేరుటకు ఆయన ఒక మాదిరి చూపించడానికి ఏదైనా చేసిండు ఆయన. తప్పితే ఆయనలో పాపం ఉన్నందుకు బాప్సం పొందలే. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడంటే అర్థమైంది. భూమి మీద బ్రతికిన ప్రతి మనిషి కూడా పాపే. లేకపోతే పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని అన్నాడంటే అర్థమైంది. ఆ కాలంలో యేసు పుట్టిన కాలంలో చిన్నపిల్లలు ఎవరు ఉండరు, మరి వాళ్ళందరూ పాపులు కాకపోతే ఆ మాటను దేశయ్య. ఆయన పుట్టినప్పుడు చాలామంది మరి పసిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ పాపులు గారు కదా. మరి పుట్టబో శిశువుడు పరిశుద్ధుడు అని ఎందుకన్నాడు అంటే ఇంకా లోకంలో పుట్టిన శిశువులందరూ కూడా మరి అందరు శిశువులు పరిశుద్ధులు అయితే అందరి శిశువుల్లో పాపం లేకపోతే పుట్టబో శిశువు పరిశుద్ధులు అనే మాట ఎందుకు అంటాడు? పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నది. లాజిక్ పనిచేయడం లేదు చాలామంది. జన్మపాపం విషయం ప్రత్యక్షత ఉండాలి ఈ విషయం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే బై బర్త్ బై నేచర్ మనకు వచ్చిన స్వభావము చెడ్డది. బై బర్త్ బై నేచర్ మనకు వచ్చిన స్వభావము నరకానికి తీసుకువెళ్ళేది. అది సాతాను క్రియలు నెరవేర్చేది. ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా మనకు వచ్చిన స్వభావం మంచిది కాదు. మన మనుషులుగా పుడుతున్నప్పటికీ మనలో క్రూరమైనటువంటి జంతువు స్వభావం ఒకటి ఉన్నది. దానికి క్వైట్ ఆపోజిట్లో ఒక సాధువు స్వభావం మనకు రావాలంటే అది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొందడం ద్వారా మన హృదయం మెత్త చేయబడుతుంది. మన తల్లి గారావించినట్టుగా మన హృదయం మారిపోతుంది. ఈ స్వభావం యొక్క లక్షణాలు రేపటి దినాన ఆ స్వభావం యొక్క లక్షణాలు ఏదో మనం ధ్యానించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వీరికిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన నామములు వందనాలు. విత్తబడ్డ వాక్యం ఫలింపచేయండి. నీ ఆత్మకార్యం జరిగించి నవీన స్వభావం అయ్యా, ప్రాచీన స్వభావం మాలో పనిచేయకూడదు. యేసయ్యా, నీ ద్వారా కలిగినటువంటి నవీన స్వభావం మాలో ఫలించేటట్టు మీరే కృప చూపించి విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నా తండ్రి. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమునికి జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి నివాని క్రియలకు అనంత కోటి నాశనం.